ఈరోజు మనం రోడ్ సేఫ్టీ మంత్ సిరిసిల్లలో మనం నడుస్తుంది. ఈ రోడ్ సేఫ్టీ మంత్లో మనం రోడ్ సేఫ్టీ గురించి అవేర్నెస్ మనం బాగా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అండ్ అన్ని డిపార్ట్మెంట్స్ ఇది మన రెగ్యులర్గా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే రోడ్ సేఫ్టీ ఉంటే మనం సేఫ్టీ చేస్తే ఏమి యాక్సిడెంట్ అయితే కూడా మనం సేఫ్ ఉంటాం. అది కాకుండా ఇలా కొన్ని ప్రోగ్రామ్స్ మనం ప్లాన్ చేసాము. ఆ బ్లాక్ స్పాట్ అనాలిసిస్ అండ్ వాళ్ళకి రెక్టిఫై చేయడం మన సైడ్ నుండి ఎంతో ఉంటే, లేకపోతే కలెక్టర్కి రాయడం అదే ఒక్కటి, లేకపోతే ఈ బైక్ ర్యాలీ రేపెల్లి నుండి మనం స్కూల్లో పోయి పిల్లలతో కూడా అవేర్నెస్ చేస్తాం దట్ ట్రాఫిక్ రూల్స్ వాడుకోవాలి. వాళ్ళ పేరెంట్స్కి కూడా వాళ్ళు చెప్తారు. ఆ ఊరిలో పోయి కూడా కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రాంలో వాళ్ళు చేస్తారు. ఇదే సందర్భంగా మనం హాకీ కిడ్స్ కూడా ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసాం. దీనిలో కూడా ఒక భాగంలో స్కూల్లో పోయి మన ఒక కానిస్టేబుల్ వాళ్ళ రోడ్ సేఫ్టీ గురించి చెప్తారు. సో దట్ మన ఉద్దేశం ఏంటి అంటే యాక్సిడెంట్స్ తగ్గాలి, యాక్సిడెంట్స్తో చనిపోవడం కొంచెం తగ్గాలి. ఎందుకంటే మర్డర్స్ కంటే మనం డాటా చూస్తే ఆ మర్డర్ 15-20,000 సంవత్సరంకి అవుతుంది, 20-30,000 అవుతుంది సంవత్సరంకి మొత్తం. బట్ రోడ్ యాక్సిడెంట్ చూస్తే 2 to 3 lakhs జనాలు చచ్చిపోతారు. బట్ ఎవరు జనరల్గా అంత సీరియస్ తీసుకోరు. సో అందువల్ల ఇది అవగాహన చేస్తాము ఫుల్ మంత్ ఆ రోడ్ సేఫ్టీ పై. థ్యాంక్ యూ.